హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 8818883666 అండ్ 7799990705. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో ఒక నిరుద్యోగి పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీని మూసేస్తారా అని చెప్పేసి హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. 4 వారాల్లో చైర్మన్ అలాగే సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీకి చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు చైర్మన్ను నియమించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. 4 వారాల్లోగా చైర్మన్ అలాగే అందులో ఉండేటువంటి సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నివేదికను హైకోర్టుకు సమర్పించాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్కు కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. నిరుద్యోగి శంకర్ వేసినటువంటి పిల్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి స్థాయి కమిషన్ లేకపోవడంతో ఆశించినటువంటి స్థాయిలో పని సాధ్యం కావడం లేదని, చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగేలా హైకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఆ పిటిషన్లో శంకర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిని విచారించినటువంటి హైకోర్టు టీఎస్పీఎస్సీలో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీని మూసివేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ముఖ్యమైనదని, చైర్మన్ సభ్యులను నియమించకపోతే దానిని కొనసాగించడం ఎందుకని చెప్పేసి హైకోర్టు సూచించింది. నిజంగా మూసివేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఆ పని చేయాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై వేసినటువంటి ఒక పిల్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ జూన్ 17వ తేదీలోగా సభ్యులను నియమించి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను సమర్పించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరో 4 నెలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒకే ఒక్క సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుడికి సంబంధించినటువంటి పదవీ కాలం కూడా ముగిసిపోతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఓవైపు 50,000 ఉద్యోగాలను తీసుకోవాలన్న కనీసం 6 మంది సభ్యులు ఉండాల్సి ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఒకరే ఉన్నారు. ఈయన ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయనతో కమిషన్ కార్యకలాపాలు ఎలా ముందుకు సాగుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి 4 వారాల్లో ప్రభుత్వం అయితే టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ను హైకోర్టుకి అయితే సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే టీఎస్ ఎంసెట్కు స్పందన అంతంత మాత్రంగానే ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పోయిన సంవత్సరం ఇదే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి 1,90,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులు ఈ 3 కలిపి 66,145 మంది మాత్రమే అప్లై చేసుకున్నారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మే 18వ తేదీ నాటికి దరఖాస్తుకి సంబంధించినటువంటి చివరి తేదీ అయితే ముగినుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే టిమ్స్ డైట్ కాంట్రాక్టర్ తొలగింపు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మే 1 నుంచి కొత్త వారికి కాంట్రాక్టు. టిమ్స్లో ఆకలి కేకలపై స్పందించిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మే 1వ తేదీ నుంచి టిమ్స్ డైట్ కాంట్రాక్టర్ను మార్చాలని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించింది అని చెప్పేసి ఇక్కడ ఒక మెన్షన్ అయితే చేశారు. ఇంకా
టిమ్స్లో ఉన్నటువంటి సిబ్బంది కొరతకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టిమ్స్లో కొరత తీవ్రంగా ఉందని వైద్యులు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూ వార్డులోనే 40 మంది పేషెంట్లకు ఒక నర్సు ఒక సీనియర్ రెసిడెంట్ మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ కన్వీనర్ డాక్టర్ పిఎస్ విజయేందర్ ఆరోపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సుల జాబితా రిలీజ్ చేయడం జరిగింది. అర్హత కోల్పోయినటువంటి 893 మంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 2418 పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది. ఆసక్తి లేని వారికి మే 1 వరకు గడువు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. దాదాపు 3.5 ఏళ్లుగా స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి వార్తను పంపింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తం 3311 పోస్టుల భర్తీ కోసం 2017 నవంబర్లో నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత ఇప్పుడు అర్హత కలిగినటువంటి అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించింది. మొదటి రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం 2418 మంది మాత్రమే అర్హత సాధించారని చెప్పేసి మెన్షన్ చేశారు. మరో 893 మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని చెప్పేసి కమిషన్ గురువారం రాత్రి వెల్లడించింది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క స్టాఫ్ నర్సులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇంకోటి చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి రైట్స్ లిమిటెడ్లో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ట్రేడ్ అప్రెంటిస్ల నియామకానికి సంబంధించి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. రైట్స్ అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో 76 పోస్టులు, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్లు 15, ట్రేడ్ అప్రెంటిస్లు 35 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 146 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, అలాగే కెమికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా నాన్ ఇంజనీరింగ్ విభాగాలు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా ట్రేడ్లో వచ్చేసి ఐటీఐలో మనకి మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డరు, ఫిట్టరు, టర్నరు, మెకానిక్, రిపేర్ లాంటి ఈ పర్టికులర్ ట్రేడ్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 14,000 రూపాయల శాలరీ, ఇంకా డిప్లొమా అప్రెంటిస్లకు 12,000, ట్రేడ్ అప్రెంటిస్లకు 10,000 చొప్పున ఈ విధంగా మీకు స్టైఫెండ్ రూపంలో మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ వచ్చేసి ఏడాది పాటు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దరఖాస్తుకి జత చేయాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే 10వ తరగతి మార్కుల పత్రం, అలాగే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి కార్డు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మే 12వ తేదీకి దరఖాస్తులు అయితే సమర్పించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. rights.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. రైట్స్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021@gmail.com అనేటువంటి ఒక మెయిల్ ఐడికి పంపించాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఎస్బీఐ నుంచి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజుతోటి దరఖాస్తు గడువు అయితే ముగుస్తుంది. సో register.u4.in అనేటువంటి ఈ పర్టికులర్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫెలోషిప్ వచ్చేసి 13 నెలల పాటు ఉంటుంది. మీకు నెలకి 16,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. మీకు ఈ యొక్క ఫెలోషిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్సెంటివ్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అవకాశం అనమాట. 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేటు. సో ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి విద్యుత్ శాఖలో భాగమైనటువంటి పవర్ గ్రిడ్ నుంచి మనకి ఫీల్డ్ ఇంజనీర్లు అలాగే సూపర్వైజర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 97 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఫీల్డ్ ఇంజనీర్ కింద 30 పోస్టులు ఉన్నాయి. ఇంకా సివిల్కి సంబంధించి ఫీల్డ్ ఇంజనీర్ కింద 8 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ కింద 47 పోస్టులు, ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ కింద 12 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కనీసం 55% మార్కులు కలిగినటువంటి వారు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మార్కులు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 2021 మే 9 నాటికి 29 ఏళ్ళు మించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని పోస్టులకు కూడా ఇదే విధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అలాగే దీనితో పాటు ఏజ్ లిమిట్ కూడా 29 ఏళ్ల వరకు ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీర్కి స్క్రీనింగ్ టెస్ట్ను 75 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. పార్ట్ 1లో అభ్యర్థి ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ నుంచి 50 మార్కులు, యాప్టిట్యూడ్ నుంచి 25 మార్కులు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించినటువంటి వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారని మెన్షన్ చేశారు. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి ఈ పరీక్షను 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, 25 మార్కులకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 9వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. powergridindia.com అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి రోడ్డు రవాణా సంస్థ నుంచి మొత్తంగా మనకి 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. NHAIలో అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి మొత్తం 41 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ మేనేజర్కి సంబంధించి టెక్నికల్ కింద పోస్టులు అయితే విడుదలయ్యాయి. గేట్ 2021 సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి స్కోర్ అయితే ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మే 28 లాస్ట్ డేటు. NHAI.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి బ్రో నుంచి అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇది రోడ్డు రవాణా సంస్థలో ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కింది పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం 459 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో డ్రాఫ్ట్స్మెన్, సూపర్వైజర్ స్టోరు, అలాగే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. నిర్ణీత నమూనాలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. జూన్ 10 దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్కి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. www.bro.gov.in అనేటువంటి ఈ యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకి 2 months బ్యాక్ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మళ్ళీ కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి 459 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి ఇందులో మనకి సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, అలాగే డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా జూన్ 10వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే TSRJC దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ గడువును ఆన్లైన్లో సమర్పించేందుకు వచ్చే నెల 17వ తేదీ వరకు పొడిగించామని చెప్పేసి తెలపడం జరిగిందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. tsrjdc.cgg.gov.in లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మాధ్యమంలో MPC, BIPC లేదా MECలో ప్రవేశాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 33 జిల్లాల్లోని విద్యార్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని చెప్పేసి నిరుద్యోగులు సమావేశం డిమాండ్ చేసింది. ఈరోజు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులు BC భవన్కు వచ్చి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయాలని, అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి R. కృష్ణయ్యను నిరుద్యోగులు కోరారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 7 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు 441 సార్లు ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిపాయని చెప్పేసి ఇక్కడైతే వీరికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.